మీ తమ్ముడు కనబడతలేడు బావా. అడిగినా బయట ఉంటాడులే. ఇంకా ఈరన్నతో ఎక్కువ ఉంటాడు కదా, ఒకసారి ఆయనకు ఫోన్ చేసి ఊడూరి. చిన్నోడు వచ్చిండు డాడీ దగ్గరికి. చిన్నోడా? నా దగ్గరికి ఎందుకు వచ్చిండ్రా? ఏమైనా పెద్దడా, నువ్వేమన్నా అన్నావా చిన్నోనికి? మన వల్లగాడికి వచ్చినప్పుడు ఈ కౌలు గురించి ఏదైనా మాట అన్నా. అన్న ఒక 20,000 చిల్లర కస్తే 20,000 ఏంద్రా? అన్న బెట్టింగ్ పెట్టిండే. నీది కదరా తప్పు, మన అమ్మాయి తప్పు. నేను కానీ నా మీకు వదిలేసిరు. నువ్వు రాబందు వీక్ తింటా, వీక్ తింటా ఉన్నావు. ఎవరికి చెప్పకుండా వేయండు అంటే ఆయనని ఎంత బాధ పెట్టిరో నాకు అర్థమవుతుంది. సార్ మీకు ఒక నంబర్ పెట్టినా, కొంచెం చూస్తారా అది ఎక్కడ ఉందని? ఏం సార్, హైదరాబాద్లోనా? ఏంది హైదరాబాదా? హైదరాబాద్ వాడు ఎట్లా హైదరాబాద్కి వేయండి కదన్నా, ఏదో పని చేసుకుంటాడు. ఎన్ని రోజులు ఇక్కడ కాలేదు రేకంటే కనీసం వాడు పని చేసుకుంటానే మనకు తెలుస్తుంది. హైదరాబాద్ వచ్చింది ఏంది? అన్న హైదరాబాద్ ఇదేనా? అప్పుడే హైదరాబాద్ వచ్చినాము. రజనీ ఫోన్ చేస్తుంది ఇప్పుడు. తర్వాత మాట్లాడదాం. ఒక గ్లాస్ సోడా ఇవ్వ. అన్న సారీ అన్న. సారీ అన్న. పర్సు వీకిందిరా. పొద్దుగాల డ్రైవర్ గారు ఇచ్చిన 20 రూపాయలు. అమ్మ పర్సు పోయిందమ్మా. 20 రూపాయలు ఉన్నాయి. మాయాలోకమిది, మాయాజాలమిది, అంతులేని కథలెన్నో ఈ అందమైన నగరంలో. అద్దాల మేడల నగరమిది,
పులిమిన వదనమిది మాయాలోకమిది మాయాజాలమిది అంతులేని కథలెన్నో ఈ అందమైన నగరంలో రజని ఎట్లున్నావు? చెప్పే. హైదరాబాద్ పోయి గిన్ని రోజులు అవుతుంది. ఫోన్ చేయవు, ఏం చేయవు. నేను ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయవు. నాకు ఒక్కదానికి ఉండబుద్ధి అవుతలేదు. నువ్వు ఇంటికి రా జల్దీ. అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా రజని? మొన్నటిదాకా నేనే హైదరాబాద్ పోదామన్నా, ఇప్పుడు నేనే రమ్మంటున్నా. రావచ్చు కదా. నేను ఏ సిచ్యువేషన్లో వచ్చినా వీడికి అర్థమవుతుందా? 3 రోజుల నుంచి పిచ్చి కుక్కలు ఎక్కువ తిరుగుతున్నా, ఒక్కడు కూడా జాబ్ ఇస్తలేడు తెలుసా. ఆఫీస్లో పోంటే ఎంత తిరిగినా ఒక్కడు కూడా జాబ్ ఇస్తలేడు. మనం చదివినాం బంగారు చదువులు అని చెప్పేసి మనకి ఇస్తారు. రాగానే జాబ్ ఇస్తారు అనుకుంటున్నావా? చెరుకు బండికాడ ఇక చెరుకు బండికాడ కూడా పని చేస్తా అన్నా ఇస్తలేదు తెలుసా జాబు. నువ్వు అన్నంత ఈజీ కాదు రజని, అర్థమవుతుందా? మొన్న బావతో ఏమన్నావే? ఓ హైదరాబాద్ పోదాంపా, ఆన్నే ఉందాంపా అనుకుంటా అన్నావు. ఇడ రోడ్ల పంట పిచ్చి కుక్కలు ఎక్కువ తిరుగుతున్నా తెలుసా. అప్పటికైనా అన్నగాడు అంటేనే ఉన్నాడు, వద్దురా ఎటు ఓకురి, గమ్మున ఇంటికాడ ఉండి పని చేసుకోరా అని చెప్పేసి. ఇప్పుడు ఏమంటారు ఉల్లా? వస్తావా రావా? ఏమోనే చూస్తా, నేను 2-3 రోజులు చూస్తా. ఏమైనా దొరికిందా ఓకే. ఇగో నువ్వాడ ఏం ఇబ్బంది పడకు. ఏ పని దొరకకపోతే చక్కగా ఇంటికి రా. ఈయన్నే ఏదో ఒకటి చేసుకొని బతుకుదాం, సరేనా? సరేనే. దీని బాధ దీనికి. పౌరుషంలో నవాబును, పని పాటలో గరీబును, నే పని పాటలో గరీబును. మాయాలోకమిది మాయాజాలమిది అంతులేని కథలెన్నో ఈ అందమైన నగరంలో. అమ్మాయి ఏమన్నా పని చేసుకోనీకి ఉన్నదా అమ్మా? ఇక్కడేం పని లేదు నాయన, ఇక్కడేం పని లేదు. ఏమన్నా పని చేసుకోనీకి దొరుకుతుందా? ఇట్లా ఊర్లోకి వెళ్ళి వచ్చినుంటే, జర ఊరికి వెళ్ళి వచ్చినాం, ఏమైనా ఉంటే చూడరు కదా. మాయాలోకమిది మాయాజాలమిది అంతులేని కథలెన్నో ఈ అందమైన నగరంలో. అన్నా తీసుకుంటున్నాను.
ఎవర్రా? చిన్నోడే ఏమరా చిన్నోడా, అంత మంచిదేనారా? అంత మంచిదేనే. గట్లా చెప్పకుండా చేయకుండా హైదరాబాద్ పోయినావేంద్రా? గట్లా అంటావేందన్నా? ఏం చెప్పమంటావే? ఏం చెప్పరాకుండా అయిపోయిందన్న నా బతుకంతా. గట్ల చేసినవేంద్రా ఒక్కసారి? మనకు విలువలేని చోట ఉండి ఏం చేస్తామే? ఒక పచ్చ కాగితానికి ఉన్నంత విలువ ఒక మనిషికి లేదే. నువ్వు ఎవ్వనికి చెప్పకుండా చేయకుండా పోయినావు. ఎంత బాధ ఉంటే పోతావురా నువ్వు అంత దూరం? బాధ మస్తుగా ఉందన్న, నేను పంచుకోనికి ఓలున్నారు చెప్పు. నేను లేనారా ఈరన్నాను? చచ్చిపోయినా అనుకున్నావా? మనిషికి విలువలేని చోట ఉండి ఏం చేస్తామన్నా? ఏం చేయాలి చెప్పాడు ఉండి నేను? అవురా, నీకు పైసలు అవసరం ఉన్నాయి. మీ అన్నని అడిగితే ఇయ్యా అన్నాడు. నేను లేనారీడా నేను? నువ్వు నన్ను అడగనుంటివిరా? గట్లంటవేందన్నా? నా సొంత అన్నని దూరం కొట్టిండే నాకు. ఆ టైంలో నాకు ఓళ్ళు గుర్తుకు రాలేరు. రే, నీకు ఇంట్లో ఎవరు సపోర్ట్ చేసినా చేయకున్నా నేను నీకు బాణం ఇస్తారా? నీకు ఈరని ఉన్నారా? అయినా మీ అన్నగాడు గట్ల చేస్తుండేందరా? వాడు అన్నగాడేనారా? తమ్ముని గట్ల చేస్తారా? ఏం చేసిండే మా అన్న? మొన్న వడ్ల మీద పైసలు వచ్చినాయి కదరా, అల్లకించి ఒక్క 20,000 ఇస్తే ఏమైనా అవుతుండేనారా? ఇవాళ నువ్వు హైదరాబాద్ కోదుంటివా రా? ఈయనే ఉందుంటివి. అయినా కానీ నీకెందుకు ఇస్తలేరా? మీ వదినకి మొన్ననే కొత్త నెక్లెస్ చేయించిండు. అది విషయం నీకు తెలుసారా? తెలియదు. ఇంటి పట్టున ఉంటే అన్ని విషయాలు తెలుస్తాయి. ఇవాళ మీ అన్న ఆడిందే ఆట, పాడిందే పాట. మనకి ఏమైనా ఏర్పడుతుందారా? ఏం ఏర్పడదు. ఎందుకంటే మన చేతిలో పైసలు ఉన్నాయి. మనకి ఏం తెలుస్తుందిరా నీ బాధ? నీ బాధ తెలియదు, ఎవ్వల బాధ తెలియదు. ఏందన్నా నువ్వు చెప్పేది? అంతా నిజమేనా? అన్నా నాకు ఈ విషయాలు ఏం తెలియదన్నా. అన్న ఇప్పుడు ఏం చేయమంటావే? చేసేదేముందిరా, నువ్వురా. నీ అన్నగాడు నీ వెనకాల ఏం చెప్తుండో తెలియాలంటే నువ్వు ఫస్ట్ నీ ఇంటి ముందు ఉండాలిరా. సరే అన్న, నేను తెల్లారిసరికి ఊర్లు ఉంటానే. నువ్వురా ఫస్ట్. సరేనే. సరే. అదేందన్నా అన్నదమ్ముల మధ్యలో గట్ల మంట పెట్టేమే? ఆడ మంట పెడితేనే కదరా ఇక్కడ పొగ వచ్చేది. అన్న అర్థం కాలేదన్నా. నీకు అర్థం చేసుకునే వయసున్నా అర్థమంత తెలివి లేదురా నీ దగ్గర. అరే, అరే, మనం అనుకున్నది కావాలంటే పెద్దోడు ఉండద్దు. పెద్దోడు ఉండద్దంటే చిన్నోడే కదరా రావాలి. అంటే పెద్దోని చంపేస్తావా? అరే, సంపక తప్పదన్నప్పుడు సంపలే కదరా. సంపుడు దాకా ఎందుకన్నా? చిన్నోడు ఆల్రెడీ బెట్టింగ్లో పైసలు కూడా కొట్టుకుంది కదా. ఆ పైసలు మనమే ఇచ్చి భూమి రాయించుకుంటే అయిపోతాయి కదా. నువ్వు అందుకే ఆడున్నావురా. నువ్వు నా అంత కావాలంటే నాలాగా ఆలోచించాలిరా. ఇప్పుడు చిన్నోనికి పైసలు ఇస్తే చిన్నోని భూమి వస్తుంది. అదే మొత్తం భూమి రావాలంటే పెద్దోని
అయినా నీకు పెద్దోని మీద గంతెందుకురా ప్రేమ? మొన్న గంతగానం లొల్లైనప్పుడు చిన్నోని బెట్టింగ్ విషయం బయట పెట్టినారా? ఒక్కసారన బయట పెట్టలేరురా. వాడు చిన్నోని కాపాడుకుంటూ అత్తనే ఉన్నాడు. పెద్దోడు ఉన్నంతసేపు చిన్నోని మనం ఏం చేయలేంరా. అందుకే పెద్దోన్ని